విండోస్ 7 ఆపరేటింగ్ సిస్టంలో సెక్యూరిటీ అండ్ మెయింటెనెన్స్కి సంబంధించి చాలా ఇంప్రూవ్మెంట్స్ జరిగాయి ఎక్స్పీ తోటి కంపేర్ చేసుకుంటే. అంటే ఎక్స్పీ తర్వాత విస్టా ఆపరేటింగ్ సిస్టమ్ వచ్చింది. విస్టాలోనే ఈ సెక్యూరిటీ ఎన్హాన్స్మెంట్కి సంబంధించిన చాలా ఆప్షన్స్ ఇవ్వడం జరిగింది. మరి వాటినే విండోస్ 7లో ఇంకాస్త అప్డేట్ చేసి మనకి ఇవ్వడం జరిగింది. మరి ఇక్కడ సెక్యూరిటీకి సంబంధించి చాలా అప్లికేషన్స్ జస్ట్ లైక్ యూజర్ అకౌంట్ కంట్రోలు, అట్లానే విండోస్ డిఫెండర్, ఇట్లాంటివి చాలా వాటిని ప్లేస్ చేయడం జరిగింది. మరి ఇక్కడ ఫస్ట్ మనం యూజర్ అకౌంట్ కంట్రోల్ ఎలా వర్క్ అవుతుంది అనేది గమనించినట్లయితే స్టార్ట్లోకి వెళ్ళండి. కంట్రోల్ ప్యానల్. సో కంట్రోల్ ప్యానల్ అనేది డిఫరెంట్ డివైజెస్ని లేదంటే మీ సిస్టమ్ని కంట్రోల్ చేసేదానికి ఉంది. మరి ఇక్కడ సిస్టమ్ అండ్ సెక్యూరిటీ, మరి ఈ సిస్టమ్ అండ్ సెక్యూరిటీ అనే కేటగిరీ కింద యాక్షన్ సెంటర్ అని ఉంది. యాక్షన్ సెంటర్ కింద చేంజ్ యూజర్ అకౌంట్ కంట్రోల్ సెట్టింగ్స్ అనేది ఉందండి. మరి ఇది యూజర్ అకౌంట్ కంట్రోల్ సెట్టింగ్స్ అనేది దేనికి యూజ్ అవుతుంది మెయిన్గా అంటే, మామూలుగా మీరు యూజర్స్ని అంటే కంప్యూటర్ని స్టార్ట్ చేసేటప్పుడు యూజర్ నేమ్ వస్తుంది, దానికి పాస్వర్డ్ ఇస్తారు. పాస్వర్డ్ పెట్టున్నట్లయితే మరి అది ఆ యూజర్ అనేది నార్మల్ యూజరా, అడ్మినిస్ట్రేటివ్ యూజరా అనే దాన్ని బట్టి మీ కంప్యూటర్లో మీరు ఎంతవరకు మీ కంప్యూటర్లో ఉన్న రిసోర్సెస్ని లేదంటే ఫైల్స్ని డేటాని ఎంతవరకు యూజ్ చేసుకోవచ్చు అనేది ఆధారపడి ఉంటుందన్నమాట. జనరల్గా అడ్మినిస్ట్రేటర్ యూజర్ అనేవాడు, అంటే ఇప్పుడు నేను ఎడూసాఫ్ట్ అనే నేమ్ తోటి లాగిన్ అయ్యాను. మరి ఈ ఎడూసాఫ్ట్ అనే యూజర్ అడ్మినిస్ట్రేటర్ అనమాట. అడ్మినిస్ట్రేటర్ పర్మిషన్స్ దానికి ఇచ్చాను. సో అడ్మినిస్ట్రేటరు ఏ అప్లికేషన్ అయినా ఇన్స్టాల్ చేసుకోవచ్చు, ఏ వర్క్ అయినా చేయొచ్చు అనమాట. వేరే నార్మల్ యూజర్స్కి, రెగ్యులర్ యూజర్స్కి అంతా కూడా రకరకాల ఫైల్స్ని షేర్ చేయొచ్చు, వాటికంతా కూడా పర్మిషన్స్ ఇవ్వచ్చు, వాటి కంట్రోల్ అంతా కూడా ఈ అడ్మినిస్ట్రేటర్ హ్యాండ్ ఓవర్లో ఉంటుంది. మరి ఎక్స్పీ ఆపరేటింగ్ సిస్టంలో గమనించినట్లయితే మీకు అంటే ఇంతకు ముందర ఉన్న ఆపరేటింగ్ సిస్టంలో అడ్మినిస్ట్రేటర్ ఏ వర్క్ అయినా చేయగలిగేవాడు అనమాట. మరి అలాంటి సందర్భంలో కొన్ని అప్లికేషన్స్, కొన్ని సాఫ్ట్వేర్స్ని ఇన్స్టాల్ చేసినప్పుడు అది మీ యొక్క సెట్టింగ్స్ని, మీ యొక్క కంప్యూటర్ సెట్టింగ్స్ని మార్చగలిగే అప్లికేషన్గా ఉంటే మీకు చాలా ప్రాబ్లమ్స్ రైజ్ అయ్యేటివి. అట్లా కాకుండా ఈ యూజర్ అకౌంట్ కంట్రోల్ సెట్టింగ్స్ అనే దాని ద్వారా మీరు అడ్మినిస్ట్రేటర్ కూడా మీ అప్లికేషన్ ఇన్స్టాల్ చేసేటప్పుడు కానీ ఏదన్నా పర్టికులర్ వర్క్ సెక్యూరిటీకి సంబంధించిన ఇష్యూ తీసుకొస్తుంది అనుకుంటే అది ప్రాంప్ట్ చేస్తుంది అనమాట. అంటే మీరు ఇది పర్మిషన్ ఇస్తున్నారా, పర్మిషను అంటే అడ్మినిస్ట్రేటర్ పర్మిషన్ ఆ అప్లికేషన్కి లేదంటే ఆ సాఫ్ట్వేర్కి ఇస్తున్నారా లేదా, ఇవ్వచ్చా లేదా అనేది అడుగుతుంది. మీరు ఇచ్చినప్పుడే, పర్మిషన్ ఇచ్చినప్పుడే అక్కడ ఆ పర్టికులర్ వర్క్ అనేది జరుగుతుందన్నమాట. మరి పర్మిషన్స్ ఇవ్వకపోతే మీరు ఆ అప్లికేషన్ ఇన్స్టాల్ చేసేటప్పుడు కానీ ఇన్స్టాలేషన్ కాదు, ఆ పర్టికులర్ వర్క్ ఆ అప్లికేషన్ చేయలేకపోతుంది. కాబట్టి గ్రేట్గా మీకు సెక్యూరిటీ అనేది మీ కంప్యూటర్కి ఉంటుందన్నమాట. మరి ఇక్కడ ఈ బార్ చూడండి, ఈ బార్లో ఆల్వేస్ నోటిఫై అనేది ఉంది. ఆల్వేస్ నోటిఫై అంటే ఆల్వేస్ నోటిఫై మీ అంటే ప్రతిసారి మాకు మెసేజ్ ఇవ్వండి, ప్రోగ్రామ్ టు ట్రై టు ఇన్స్టాల్ సాఫ్ట్వేర్ ఆర్ మేక్ చేంజెస్ టు ద కంప్యూటర్. ఏ చేంజెస్ జరిగిన కంప్యూటర్లో ఇన్ఫామ్ చేయమని అడుగుతుంది పూర్తిగా. రెండో ఆప్షన్ ఏంటంటే ఇది డిఫాల్ట్గా ఇదే ఉండేది, ప్రోగ్రామ్ మాత్రమే ఏదన్నా చేంజెస్ చేస్తుంటే అడుగుతుంది.
మీరు సొంతంగా చేంజెస్ చేస్తే డోంట్ నోటిఫై మీ అని అడుగుతుంది. లేదంటే ప్రతిదానికి కూడా ఫస్ట్ ది ఆల్వేస్ నోటిఫై మీ తీసుకున్నారు అనుకోండి, ప్రతి చిన్న మార్పుకు కూడా మీ దగ్గర పర్మిషన్ అడుగుతూ ఉంటుంది. సో వర్క్ చేసుకునేదానికి డిస్టర్బెన్స్గా ఉంటుంది. అట్లా కాకుండా ఏది అడగకూడదు మిమ్మల్ని అనుకుంటే నెవర్ నోటిఫై అని చేశారనుకోండి, నార్మల్గా ఎక్స్పీలో లాగానమాట. ఇక ఏదైనా చేసుకోవచ్చు, ఏదైనా ఇన్స్టాల్ చేసుకోవచ్చు, ఫుల్ పర్మిషన్స్ ఇచ్చేసినట్టు. సో దీనివల్ల మీకు ఏమవుతుందంటే చాలా సెక్యూరిటీ అనేది చాలా ఇంప్రూవ్మెంట్ జరుగుతుంది. డిఫాల్ట్గా ఇది ఉంటుంది. మీకు ఏదైతే ఏ ప్రోగ్రామ్ అయితే మీ సిస్టమ్కి మార్పులు చేర్పులు చేస్తుందో, మీ సిస్టంలో సెక్యూరిటీని పోగొడుతుందో, మీ సిస్టమ్ని కరప్ట్ చేస్తుందో వాటికి మాత్రమే నోటిఫై మెసేజ్ ఇచ్చి పర్మిషన్స్ తీసుకోమని ఇక్కడ ఈ యూజర్ అకౌంట్ కంట్రోల్ సెట్టింగ్స్ ద్వారా మనం చేయొచ్చు అనమాట. ఓకే.